ఇది నేను రాసిన కవిత. శీర్షిక యుద్ధం. అనాదిగా ఆధిపత్యం కోసం పోరు. అనాదిగా ఆధిపత్యం కోసం పోరు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కావచ్చు, ఒక దేశం ఇంకొక దేశంతో కావచ్చు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కావచ్చు, ఒక దేశం ఇంకొక దేశంతో కావచ్చు. కానీ అంతిమ లక్ష్యం మాత్రం అధికారమే. అంతిమ లక్ష్యం మాత్రం అధికారమే. ఏ కాగడా ఈ లోకానికి దారి చూపగలదు? ఏ కాగడా ఈ లోకానికి దారి చూపగలదు? ఈ దివ్యశక్తి ఈ మానవుని అధికార దాహాన్ని తీర్చగలదు. కాకుంటే ఈ యుద్ధాల పేరున ఇంతటి విధ్వంసం జరిగేనా? ఇంతటి మారణ హోమం ప్రపంచం చవి చూసేనా? మొదటి 2 ప్రపంచ యుద్ధాలు ఒక చేదు జ్ఞాపకమై మిగిలినప్పటికీ నాడు ఉక్రెయిన్ వీధులు శ్మశాన వాటికల్లా దర్శనమిస్తే ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేత పట్టి పరుగులు తీస్తుంటే నేడు ఇరాన్ వాసులు అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న ఇజ్రాయిలీలు. ఓ పైశాచిక ఆనందం కొందరిది, జీవన పోరాటం మరికొందరిది. ఓ పైశాచిక ఆనందం కొందరిది, జీవన పోరాటం మరికొందరిది. ఇక్కడ గెలిచిందెవరు, ఓడిందెవరు? ఇక్కడ గెలిచిందెవరు, ఓడిందెవరు? మనిషి చేతిలో మానవత్వం ఎప్పుడూ ఓడిపోయింది. మౌనం ఒడిలో శాంతి కపోతం గిలగిలా కొట్టుకుంటుంది. అందుకే మానవ చరిత్రలో యుద్ధం ఓ రక్తపు పుట. మానవ చరిత్రలో యుద్ధం ఓ రక్తపు పుట. మానవ గమనంలో యుద్ధం ఓ రక్తపు బాట. ఎవరిపై ఎవరు గెలిచినా చివరికి మిగిలేది శూన్యమే. ఎవరిపై ఎవరు గెలిచినా చివరకు మిగిలేది శూన్యమే. దేనికై ఎవరు యుద్ధం చేసినా అందరికీ జరిగేది నష్టమే. దేనికై ఎవరు యుద్ధం చేసినా అందరికీ జరిగేది నష్టమే. ఇది ఎవరికీ అర్థం కాని విషయమూ కాదు. ఆలోచిస్తే ఆచరణలో పెట్టడం అంత సులువు కూడా కాదు. ఆలోచిస్తే ఆచరణలో పెట్టడం అంత సులువు కూడా కాదు. అయినా ప్రయత్నించాలి. రెక్కలు విరిగి నేల కొరిగిన శాంతి కపోతాన్ని వినీల గగనంలో ఎగరనీయాలి. రెక్కలు విరిగి నేల కొరిగిన శాంతి కపోతాన్ని వినీల గగనంలో ఎగరనీయాలి. శాంతి స్థాపన కాంక్షించినప్పుడు, సంకుచిత భావాలతో యుద్ధమే అనివార్యమని అనుకున్నప్పుడు ప్రపంచ వినాశనం తప్పదు. మళ్ళీ ఈ నేలపై జీవి పుట్టడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు ఆగక తప్పదు. మళ్ళీ ఈ నేలపై జీవి పుట్టడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు ఆగక తప్పదు. ఇది నిజం. కాలమనే కాగితంపై సుస్థిరంగా రాయబడ్డ మానవ కావ్యం. కాలమనే కాగితంపై సుస్థిరంగా రాయబడ్డ మానవ కావ్యం.